భగత్ సింగ్ లెక్కలో లేకపోతే అలాంటి యాక్టివిటీస్ మాస్ యాక్టివిటీస్ చేయడానికి కోసం తీసుకోవాలనుకోవడానికి ఇంకా సర్వైవ్ కావాలని ఆలోచిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి వినడానికి వచ్చిన ఎక్కడికి వచ్చినా కూడా రాజకీయాలు అయితే నాకు కొంచెం బాధ కాదు. ఎందుకంటే కనీసం పాపన్న గౌరవం గురించి ఒక 4-5 గంటలు కంటిన్యూస్గా కూర్చొని నాయకత్వం మన దగ్గర లేదు. అది సమస్య. మనలో మనలో అంబేద్కర్ ఇష్టం, మనలో పూలే ఇష్టం అని చెప్పుకుంటే నేను ఇదే పరిస్థితి మన మిత్రులకు ఇంతకుముందు ఇద్దరు లేరు కానీ రవికి కిషోర్ కూడా చెప్తున్నాను. అసలు పూలే ఆలోచన విధానాన్ని మనం బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అంబేద్కర్ తొట్టుకోమంటే బయటకు తీసుకొస్తున్నాం. అసలు ఆ చర్చ జరగాలి. మనం గాలిగా మొత్తం ఇక అక్కడ ఏదంటే మనం అదే అంటున్నాం. అసలు మన సోయి ఎక్కడ ఓ ఆంధ్ర మిత్రుడు మంత్రి మిత్రుడు కలిసింది అది కాదు. ఇప్పుడు మనం ఒకవేళ మాట్లాడే చెప్తుంది దిగితే తెలంగాణ వస్తే మన చికెన్ ముక్కలు వస్తే అడిగిపోయింది. ఆ సోయి మనం ఉందా అని నన్ను అడుగుతుంది. అదే విషయం మనలో చెప్తున్నాం. ఉస్మా యూనివర్సిటీలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్న క్రమంలో మనలో ఎంతసేపటికి తెలంగాణ కావాలనేదే కానీ ఈరోజు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం పేరు మీద ఇది జరుగుతుంది. ఇంతవరకు ఈ బీసీ విద్యార్థి సంఘాల పేరు మీద ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం కొన్ని జరుగుతుండొచ్చు కాక టీఎస్జేఏసీ ఓయూజేఏసీ ఇదే పేర్లో పేపర్లో కానీ టీవీలో కానీ స్క్రోలింగ్ చూసినాం తప్పితే సామాజిక న్యాయ ప్రాతిపదికన మీకు చాలా తక్కువ జరిగిన పరిస్థితి నేను గమనిస్తున్నాను. ఎందుకంటే ఒక ఆయన అంటాడు రేపు ఇంత చదువుకున్నాడు పాల్గొనలేకున్నాడు మాల్మన్నాడు చెప్పినారు నాకు. నా కులం ప్రాతిపదికనే నేను సమాజాన్ని ఇస్తాను. అందుకని నేను ఎంత చదివినా నా సొంతం నేను అంబేద్కర్ కూడా ఆ రోజు మహారాజుతో మీటింగ్ తర్వాతనే ఒక క్లారిటీ ఆయన ఫస్ట్ తమ కులాల్లో వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఇక పడేలతో తిరగానే పడేలు అయినట్టు, కమ్మలతో తిరగానే కమ్మలు అయినట్టు ఫీల్ అవుతారు. మనం అది చాలా సమస్య. మేము అంతకంటే ఎక్కువ బాబులతో తిరిగాం. అవసరమైతే బాబులో పెళ్లి చేసుకునే దగ్గరికి పోయి కూడా వదిలేసుకుని వాళ్ళకి చేస్తాం. కాబట్టి మనం మోడర్న్గా ఉంటున్నాం, ఎటువైపు ఉంటున్నాం. ఆధునికత అనేది మన ఒక్కరికి ఏం చేస్తుందనే సోయి ఆధారం పాపన చేసి మనం ఈరోజు అది నచ్చి మనమిటో వెంపలాడుతూ మనకి లేదే అంటున్నాం. ఇప్పుడు మాలోడో మాలోడో బీసీఓ వస్తే రెడ్డోడో కాపుడో వచ్చి కాగి పోయింటారు. రేపు మన తెలంగాణ సామాజిక న్యాయం ఇదే సంఘాలు కొట్టాలి. తెలంగాణలో ఏ సామాజిక న్యాయం కావాలని ఇదే కొట్టాలి. అరే ఫస్ట్ అయితే తేదీ కావాలంటే తెచ్చినాక నేను ఉంచుతాను. వాళ్ళ లెక్కలు అనుకుంది ఇప్పటికే రెడ్డి ల్యాబ్ విమల ల్యాబ్ ఇంకో ల్యాబ్ మీడియా ఉన్నదో లేదో లేకుండా ఉన్న నష్టమే లేదు. ప్రత్యేకించి మనం మన సామాజిక న్యాయాన్ని మర్చిపోయిన మాట మాత్రం వాస్తవం. దాన్ని అంగీకరించి తీరాల్సిన ఇప్పుడు మాకు వర్గీకరణ తెచ్చింది ఏముంటుంది. మేము ఎన్నోసార్లు బయటలో బయట ద్వారా చెప్పింది వర్గీకరణ సమస్య కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం అవుతుంది. పోయినా నష్టపోయినా ఇచ్చినా మేము మాదిరిగా మేము వదులుకున్నా నష్టపోయినా లాభపడ్డా మేము ఒప్పుకోవాల్సిన అవసరానికి ఈరోజు చంద్రబాబు నేను చేస్తా అని ఆయన అంటారు. అంటే సమస్య ఏంటంటే రాజకీయం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ సమస్య సేమ్. తెలంగాణకు వర్గీకరణ సమస్య తేడా ఏం లేదు. కొన్ని రోజుల క్రితం నాకు ఒక ఎంపీ మనోడి ఆంధ్ర వైపు నుంచి ఫోన్ చేసి చూడు మీ వాళ్ళు కొట్లాడుతున్నారు 2 నెలలు చూస్తున్నాను. తీరా చూస్తే మనోళ్ళు కాదు ఇంటర్నల్గా జేఏసీ టీఆర్ఎస్ కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. అంటే నాయకత్వం ఒకవైపు ఎటువైపు చూపిస్తే జనం పోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో అంతర్గత కుంభారం కోరడం అనేది తెలంగాణ ఉద్యమంలో గతంలో కూడా ఇప్పుడు కూడా పోయింది. కానీ ఈసారి అధిగమించే అవకాశం ఉంది. మీరు క్వశ్చన్ వేసి మీరు పోయింది కానీ తెలంగాణ జేఏసీకి స్వామిగౌడ్ చైర్మన్ చేయడానికి మానసికంగా సిద్ధంగా ఉండడానికి ఫస్ట్ కనుక్కోవడం. మన ప్రతిపాదన నేనంట మాదిగా చైర్మన్ కావాలని అంటారు నా స్వామి. ఇంకొక ఆయన డక్కని, ఇంకొక ఆయన చిందు కావాలని, ఇంకొక ఆయన కానీ చేయడానికి నాయకత్వం సిద్ధంగా ఉన్నదనేది కూడా ఆలోచించాలి. ఈరోజు జేఏసీలో కత్తివేంకట స్వామి గారు కావచ్చు, నీకు మిత్రులు అన్నట్టు గౌడ జేఏసీనే ఉన్నది. అవును మీకు గౌరవని ఫాలో గౌరవ రియాయితీగా తెలంగాణ ఉద్యమంలో మనల్ని అత్యంత పరిస్థితిని గమనించని వాళ్ళ నాయకత్వాన్ని మేము ఓటు చేస్తున్నాం. కోదన్ రామ్ సైతం స్వామిగా నిర్ణయాన్ని ఏ రోజు ధిక్కరించే దాఖలాలు ఇంకా చేయడానికి అంటే మనం అపాథటిక్
యాటిట్యూడ్ అనేది ఉద్యమంలో లేకపోవడం పెద్ద సమస్య. ఒకడు పాజిటివ్ అంటాడు, నెగిటివ్ అంటాడు. ఒకటి పాజిటివ్ అంటే నెగిటివ్ అవుతుంది, ఈ నెగిటివ్ అని పాజిటివ్ అవుతుంది. మంచి ఎప్పుడు మంచి కాదు, చెడు చెడు అవుతుంది, మంచి అనేది. కాబట్టి ఇండిఫరెన్స్ అనేది అసలు లేనే లేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో గతంలో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. రాజకీయ స్వార్థాలకు ఎప్పుడు ఉద్యమం బలవుతుంది. ఈసారి రాజకీయ నాయకుల చేతిలో ఉద్యమానికి పోకుండా జేఏసీ ఒక ఆయుధంగా నిలబడ్డది. ఎవరైతే ఈరోజు జేఏసీ టీఆర్ఎస్ చేతిలో తొత్తు అని అన్నారో అదే టీఆర్ఎస్ తో కొట్లాడుతున్నాం, టీఆర్ఎస్ తో కోఆర్డినేషన్ ఉంటుంది. ఒక ఆయన నియమాలు ఎల్మో పెట్టినారు అన్నారు. ఒక ఆయన జయశంకర్ సార్ ఎన్నోసార్లు చెప్పిన మాటను పదే పదే గుర్తుంచుకోవాలి. నేను తప్పు చేసే ఒకరి వైపే ఉంటున్నా, మీరు ఎవరినో ఒక నేర్చుకొని ఆ ఉద్యమ బంధాన్ని ఎన్నోసార్లు చెప్పింది. ఈ మనోళ్ళు కోదండరాంలో కేసీఆర్ విమర్శిస్తారు, వీడు 10 కోట్లు వస్తారు, చందాల దందా అయినా. నేను ఎన్నోసార్లు చెప్పినాను, మనల్ని మన క్యారెక్టర్ అసాసినేషన్ బయట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తప్పితే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఇంత శక్తి ఏది? ఓ రోజున జేఏసీ ఏర్పడ్డ రోజు తెలంగాణ జేఏసీ ఎక్కడ ఉన్నది? మీ స్ఫూర్తి ఇప్పుడు ఎక్కడికి పోయింది? మిమ్మల్ని చూసి ఎగిరిన వాళ్ళం మేము, ఈరోజు మేము ఎదుగుతున్నాం, మీరు లేదు. అది సమస్య. అవును, తెలంగాణ మార్చిలో విద్యార్థులు లేకుండా సైనికులు లేకుండా ఉద్యమం జరుగుతుందా అన్నప్పుడు ప్రత్యేకించి అన్ని జేఏసీలకు మేము లెటర్ రాసి పర్సనల్గా వచ్చి కలుగుతామని ఒక సమయంలో ఓ స్టేట్మెంట్ రానివచ్చు. అంటే మనం కలవడానికి అవకాశం లేకుండా ఉద్యమాల తీవ్రులు ఉన్నప్పుడు కూడా సమస్యలు వస్తాయి. కొండ లక్ష్మణ్ బాబు కూడా గతంలో ఎన్నోసార్లు జేఏసీని విమర్శించడానికి చెప్పినాం. బాబు మీకేమైనా సమస్యలు, మీకేమైనా మేము ఇబ్బందికరంగా అయినప్పుడు నాకు చెప్పండి. సామాజిక వర్గాలు ఎక్కడ ఉన్నాం, దాంట్లో బీసీలో ఎక్కువ ఉంటుంది, మీరు చెప్పండి అన్నప్పుడు కూడా ఆయన కోదండరాం టీఆర్ఎస్ తొత్తు అనడానికి దానికి ఉపయోగించడం ఏ రోజైనా ఆయన ఐడియాలజీని జేఏసీలో ఇంప్లిమెంట్ చేయడానికి ఏ రోజు ప్రయత్నం చేయలేదు. మాకుగా ఉన్న లిమిటేషన్స్ మేము గమనిస్తుంది. ఈరోజు సెప్టెంబర్ 30 ఎవరిచ్చిన నిర్ణయం? స్వామి గారు సీరియస్ దాంట్లో నిర్ణయంలో భాగస్వామి కాదు. కోదండరాం వ్యతిరేకించిన టైంలో కూడా మీకు చాలా ఇంటర్నల్ ఇష్యూస్ నుంచి షేర్ చేసుకోవడానికి ఈరోజు అవకాశం దొరుకుతుంది. స్వామి గారు పేరు కన్వీనర్ కానీ ఈరోజు మొత్తంగా స్వామి గారు చుట్టే చేసి జరుగుతున్న వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అక్కడ పొలిటికల్ టాక్టిక్స్ కావచ్చు, స్ట్రాటజీస్ ఏదైనా కావచ్చు, కోదండరాం పెట్టడం యొక్క నేపథ్యం అందరికీ చెప్పడం తెలిసింది. కానీ ఈరోజు ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఉద్యమంలో వెళ్ళి ఒక తీవ్రతను గమనించాల్సిన అవసరం ఉంది. ఏ కుల సంఘం కూడా తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా అగపడుతున్న క్రమం లేదు. దాని గురించి ఈ వేదిక ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. సామాజిక శక్తుల ఏకీకరణ ఒక నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే మనంగా అందరం ఒక కోఆర్డినేషన్గా ముందుకు పోవడానికి కార్యక్రమం తీసుకోవాలి. తప్పితే ఒకరిని విమర్శించుకోవడానికి సంఘం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని విమర్శించడానికి ఒక సంఘం పెట్టుకోవడం ద్వారా వచ్చే లాభం లేదు. మనం పని చేసుకుంటూ పోతే ముందు పని చెప్తే విమర్శించుకుంటూ పోతే ఏం జరుగుతుంది? పరస్పర విమర్శలు ఉద్యమానికి నష్టం జరిగే విధంగా ఉంటుంది తప్పితే మరొకటి కాదు. ఈసారి ఈ వేదికగా పాపన్న గౌడ్కు నిజంగా కూడా మనం నివాళులు అర్పించే వాళ్ళం అయితే, నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆలోచన విధానం మనకుంటే, నిజంగా అంబేద్కర్ పూలే ఐడియాలజీని మనం ఫాలో అవుతున్నట్టయితే విద్యార్థి లోకమంతా ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. అది సెప్టెంబర్ 27 కవాతు కావచ్చు, సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చి కావచ్చు, భవిష్యత్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కావచ్చు. మనం కలిసి ఐక్యంగా ఉద్యమించి రాబోయే తెలంగాణ